ప్రైజ్ ద లార్డ్. మనము యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి చివరి మాటల్ని మనం చూస్తున్నాం. మనము క్రైస్ట్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఈ యొక్క శీర్షిక ద్వారా ఈ యొక్క 7 మాటలకు భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు మనము 6వ మాటను కలిసి ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ 6వ మాటకు మనము బిల్డప్ అంటే ఏ విధంగా ఈ స్థాయికి వచ్చామనేది ఒకసారి ఆలోచిస్తే దాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభతరం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని గురువారం రాత్రి ఆయన్ని పట్టుకొని ఉండాలి. ఆ రాత్రి అంతా కూడా ఆయన్ని వేరువేరు కోట్లు గుండా ఆయన తిప్పుతూ ఉన్నారు. శుక్రవారం పొద్దున్న ఆయన్ని సిలువ వేయటానికి చివరిగా తీర్పు తీర్చడం జరిగింది. ఆ తర్వాత ఆయన సిలువ మోసుకొని గొల్గొతా కొండ దాకా వెళ్ళారు. సుమారు 9 గంటలకు ఆయన్ని సిలువ వేయటం జరిగింది. 2 కర్రలు ఉంటాయి, ఒకటి అడ్డకర్ర పెటుబులం, ఇంకోటి నిలువు కర్ర సెడాయిల్. అయితే దానికి 3 మేకులేసి యేసు ప్రభుని కొట్టి 9 గంటలకి సిలువను ఏ గుంటలో అయితే పెట్టాలో ఆ గుంటలో అమర్చడం జరిగింది. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా ఆయన సిలువ మీద ఉన్నాడు. చుట్టూ సూర్యుని వెలుగు ఉన్నది. 12 గంటల నుంచి 3 గంటల దాకా చీకటి ఏర్పడింది. భయంకరమైనటువంటి చీకటి అని మనకు అర్థమవుతూ ఉన్నది. టాలస్ అనే చరిత్రకారుడు ఈ చీకటి గురించి తన చరిత్ర గ్రంథాల్లో క్రీస్తు శకం 53లో రాసినటువంటి గ్రంథంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ 3 గంటల చీకటి తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన నా దేవా నా దేవా అని విలపించాడు. ఆ తర్వాత నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. ఆ తర్వాత సమాప్తమైనది అనేది 6వ మాట. ఇది జరిగినటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం సమాప్తమైనది అనేది అర్థం చేసుకోవడానికి 3 గంటల సేపు ఉండేటువంటి చీకటి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆ 3 గంటల చీకటిలో ఏం జరిగింది? ఆ 3 గంటల చీకటిలో యేసు ప్రభువారు ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు? ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి బాధ సుమారు 12 గంటల సేపు ఈ బాధను అనుభవించాడు. ఈ బాధను ఆయన అనుభవిస్తున్నది అనుకోకుండా జరిగింది కాదు. ఆయనకి తెలుసు ఇలాంటి బాధ గుండా ఆయన వెళ్తాడు అనేటువంటిది. అయితే ఆ బాధ గురించి ఆయన చెప్పినటువంటి మాటలు, వచనాలు మీకు కొన్ని ఎత్తి చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూద్దాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క శ్రమలు అనుభవించడం అనేది అనుకోకుండా జరిగింది అని మనం గ్రహించకూడదు. తనకి తెలుసు ఇది జరగబోతుంది అనేటువంటిది. ఇంకా ఆలోచించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. 12వ అధ్యాయం 31వ వచనం, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదకి ఎత్తబడటం అనేది ఆయనకి ముందుగానే తెలుసు. స్పష్టంగా ఆయన దాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయితే 26వ అధ్యాయం మత్తయి సువార్త 45వ వచనంలో అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నది. ఇది గెత్సెమనే తోటలో జరుగుతుంది. ఇదిగో ఈ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 12 గంటల సేపు, సుమారు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కూడా, చిత్రహింసలకు గురి చేయబడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్నప్పటి నుంచి సమాప్తమైనది అనేదాకా బహుశా 12 నుంచి 15 గంటలు ఉండొచ్చు. ఈ సమయం అంతట్లో కూడా ఆయన మనుష్యుల చేతికి, పాపుల చేతికి అప్పగించబడి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ఇదే విషయాన్ని మార్కు సువార్త 14:41 కూడా చూస్తాం. ఆయన మూడోసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకున్నది, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తున్నాడు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన ఏమని చెప్తున్నాడంటే అంధకారుని యొక్క సమయం అంటున్నాడు. లూకా సువార్త 22:53 నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారమును అనను. ఆ 3 గంటల సేపు గురించి ప్రత్యేకంగా నేను ప్రస్తావిస్తున్నాను. 12 నుంచి 15 గంటల దాకా దుర్మార్గుల చేతికి, పాపుల చేతికి, ఈ లోకపు అధికారుల చేతికి యేసుప్రభుని అప్పగించబడటం జరిగింది. యేసుప్రభు వారు తను తాను అప్పగించుకున్నాడు. అయితే ప్రత్యేకంగా 12 గంటల నుంచి 3 గంటల దాకా అంధకార సమయం, చీకటి సమయం అని చెప్తూ ఉన్నాడు. ఆ అంధకార సమయంలో, ఆ చీకటి సమయంలో ఆయన చీకటి శక్తులతో పోరాడాడు. మన పాపం తన మీద మోయబడి ఉన్నప్పుడు తాను మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన పోరాడాడు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేశాను. అంధకారం నుంచి ఆయన విడుదల కలిగించాడు. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2:13, 14, 15 కలిసి ఉంటుంది తెలుగులో. దాన్ని చదువుతున్నాను. మరియు అపరాధముల వలనను శరీరము సున్నతి పొందక ఉండుట వలనను మీరు మత్తులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరచను. అంధకార శక్తుల నుంచి మనల్ని విడిపించాడు. ఆ 3 గంటల సేపు ఆయన పోరాడింది మనల్ని పాపము నుంచి విడిపించటానికి. అది భయంకరమైనటువంటి పోరాటం. చీకటి తీర్పుకి సాదృశ్యం, జడ్జిమెంట్కి సాదృశ్యం. చీకటి పాపానికి సాదృశ్యం. ఆ చీకటి అంధకారంలో ఈయన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాన్ని తన మీద వేసుకొని మన తరపున పోరాడి మన తరపున వెల చెల్లించి మన కోసం ఆయన నీతి రాజ్యాన్ని, నిత్య జీవాన్ని సంపాదించాడు. ఆ 3 గంటలు అయిన తర్వాత ఆ పాపపు భారం తన మీద ఉన్నప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని అన్నాడు. ఆయన పోరాడటంలో తన శరీరము, తన మనస్సు, తన చిత్తము సమస్తము కూడా వెచ్చించాడు కాబట్టి దప్పికొన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత యోహాను సువార్త 19 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖను నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని చెప్తున్నాడు. సమాప్తమైనది అనేటువంటి తెలుగు పదం ఎలాంటి భావాన్ని ఇస్తుందో మనం తెలిసిందే. రకరకాలైన భావాలు ఇవ్వచ్చు. కానీ ఒరిజినల్గా అక్కడ ఉన్నటువంటి పదం ఏంటంటే టెటలోస్టాయ్. ఈ టెటలోస్టాయ్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే టెటలోస్టాయ్ అనే పదాన్ని నలుగురు ఉపయోగిస్తే ఎలా ఉపయోగిస్తారో మీకు చెప్తాను. ఒకవేళ టెటలోస్టాయ్ అనే మాట ఒక పనోడికి, ఒక సేవకుడికి ఉపయోగించాల్సి వస్తే అతను ఇలా అంటాడు, అయ్యగారు మీరు చెప్పిన పని నేను పూర్తిగా చేసేసా. అప్పుడు ఆయన ఉపయోగించే పదం టెటలోస్టాయ్, మీరు చెప్పింది నేను పూర్తిగా చేశా. ఒకవేళ అదే పనిని, అదే మాటని యాజకుడు వాడాలంటే ఎలా వాడతాడో చెప్తాను.
యాజకుడికి ఒక బలి పశువుని ఇచ్చిన తర్వాత యాజకుడు ఆ బలి పశువుని అంతటినీ కూడా శోధించి చూసి ఆయన ఉపయోగించే పదం ఇది, అయ్యగారు ఈ బలి పశువు మంచిది, దీనికి మచ్చ డాగు ఏమీ లేదు, బలికి యోగ్యమైనది, ఆ మాటను ఉపయోగిస్తానికి తాను ఉపయోగించే పదం టెటలోస్టాయ్. మూడోది, ఒక ఆర్టిస్ట్ కానీ ఒక రైటర్ కానీ ఇది ఎప్పుడు ఉపయోగిస్తాడంటే తాను రాయాల్సిందంత రాసి చివర సంతకం పెట్టిన తర్వాత అయిపోయింది సార్ పుస్తకం అంటాడు. ఒక పెయింటర్ పెయింటింగ్ అంతా వేసిన తర్వాత అంత పెయింటింగ్ వేసిన తర్వాత చివరిగా తన పేరు సంతకం పెట్టిన తర్వాత బాగుంది ఇప్పుడు టెటలోస్టాయ్ అని అంటాడు. నాలుగోది, అతి ప్రాముఖ్యమైనది, ఒక వాణిజ్యవేత్త అంటే ఒక మర్చెంట్, ఒక వ్యాపారవేత్త ఈ పదాన్ని ఎప్పుడు వేస్తాడంటే బాకీ పూర్తిగా తీరితే. మీకు బాగా అర్థం అవడం చెప్తాను. మీరు నాకు 1000 రూపాయలు అప్పిచ్చారు, నేను ఒక్కసారి 1000 రూపాయలు తీర్చలేను, నెలకు 100 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, 9 నెలలు ఇచ్చాను, ఇక 10వ నెల 100 రూపాయలు పట్టుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి బాకీ తీరిపోయిందండి, ఇది చివరి వాయిదా, బాకీ తీరిపోయింది. అప్పుడు నేను ఉపయోగించాల్సిన పదం టెటలోస్టాయ్. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉపయోగించినటువంటి పదం అది, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని ఆయన అంటున్నాడు. ఈ సమాప్తమైనది అనేటువంటి పదం ఈ నలుగురు ఉపయోగించినప్పుడు వాళ్ళు సంతృప్తికరంగా ఉపయోగించింది, సంతోషంగా ఉపయోగించింది. వాళ్ళు చేయదలుచుకున్న పని సమాప్తమైనది, వాళ్ళు ఏదైతే జరిగించాలనుకున్నారో అది జరిగింది. అప్పుడు ఉపయోగించాల్సినటువంటి పదం టెటలోస్టాయ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చింది మన పాపమునకు క్రయధనముగా ఆయన వెల చెల్లించాలని, తన ప్రాణాన్ని ఇవ్వాలని. అది పూర్తయిపోయింది కాబట్టి సమాప్తమైనది అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకీ సమాప్తమైపోయింది ఏంటి? ప్రవచనాల యొక్క నెరవేర్ప కాదు, ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి. జకరియా 12:10 చూసినట్లయితే ఆయనకి పక్క నుంచి పొడవటం గురించి ఉంటుంది. కీర్తనలు 34:20 చూసినట్లయితే ఆయన ఎముకలు ఏమీ ఎరగకూడదు అని ఉంటుంది. యెషయా 53:9 చూసినట్లయితే ధనికుని యొక్క సమాధిలో పాతి పెట్టడం గురించి ఉంటుంది. ఇంకా నెరవేరలేదు కాబట్టి ఇవి ప్రవచనాల యొక్క నెరవేర్పు పూర్తయిపోయింది అని చెప్పట్లేదు. అయితే ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను, ఆయన ఏమి పూర్తి చేశాడంటే శ్రమ పొందటం పూర్తయిపోయింది, వెల చెల్లించటం పూర్తయిపోయింది, క్రయధనము అంది ఇవ్వటం అనేది పూర్తయిపోయింది. వెల ఎవరికి చెల్లించాడు? చాలామంది ఏమనుకుంటారో తెలుసా, మన వెల సాతానుడికి ఇచ్చాడని. వెల సాతానుడికి ఇస్తే సాతానుడు దేవుడి కంటే పైన ఉన్నవాడు అవుతాడు. ఆయన సాతానుడికి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు? ధర్మశాస్త్రానికి ఇచ్చాడా? ధర్మశాస్త్రం దేవుడి కంటే పైన లేదు, ధర్మశాస్త్రానికి ఇవ్వలేదు, సాతానుడికి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చాడంటే తనకి తానే, తాను ఏర్పరచుకున్నటువంటి నియమానికి తన్ను తాను సంతృప్తి పరచుకోవడానికి తనకి తాను ఇచ్చుకున్నటువంటిది ఈ వెల. కాబట్టి ఈ చీకటి శక్తులతో పోరాడి, ఆ చీకటి శక్తులు ఆ పాపం మీద ఆ పాపుల మీద ఇబ్బందులు పెడుతూ ఉంటే వాటితో పోరాడి ఆయన వెల చెల్లించి తన యొక్క పవిత్రత కోరినటువంటి ఆ నిష్ట నియమాలు సంతృప్తి చేసుకొని నీకు నాకు క్రయధనం చెల్లించడం పూర్తి అయిపోయింది. ఇట్స్ ఎ క్రై ఆఫ్ విక్టరీ, ఇట్స్ ఎ క్రై ఆఫ్ అకంప్లిష్మెంట్, ఇట్స్ ఎ క్రై ఆఫ్ సాటిస్ఫాక్షన్. విజయము, పరిపూర్ణత, సంతృప్తి, ఈ మూడు అనుగ్రహించేటువంటి దాన్ని వెల చెల్లించడం అంటాం. యేసయ్య మన కోసం వెల చెల్లించాడు కాబట్టి మనము విడుదల పొందుతున్నాం. ఇట్ ఈస్ ఫినిష్డ్. వెల చెల్లించడం పరిపూర్ణమైపోయింది, సంతృప్తి అనేది. నీ పాపాలకు వెల చెల్లించింది యేసయ్య అని గుర్తిస్తున్నావా? నీ పాపాలకు వెల చెల్లించడానికి ఆయన చీకటి శక్తులతో పోరాడాడు అని గుర్తించావా? నీ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నావా? ఒకవేళ ఇప్పటిదాకా జరగలేదేమో, ఇప్పుడైనా యేసయ్య దగ్గరకు వచ్చి